నల్లరాయి కూడా పగిలిపోద్ది అంటారు నరదృష్టికి. అవును. మనిషి దృష్టి అంత భయంకరమైంది. సో ఏ వ్యాపారాలు సక్సెస్ కావాలని, ఏం కావాలని నరదృష్టి ఉండకూడదని అనుకుంటాం మనం. దీనికి ఏమన్నా సమర్థమైన పరిష్కారం చెప్తారా గురుగారు? తప్పకుండా. ఆ! నరఘోష, నరదృష్టి అనేటువంటిది ఇవాళ రేపు అది ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉంటవి. ఎందుకంటే అందంగా తయారైనా బాధే, తయారు కాకున్నా ఎగ్జాక్ట్‌గా. బాధనే, యెస్. కారు యెస్. కొన్నా బాధే, బంగారం కొన్నా బాధే, ఇల్లు కొన్నా బాధే, ఆఫీస్ పెట్టినా బాధే, అన్ని రకాలుగా బాధలే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముందు మనము అందంగా ఉండాలి. తప్పకుండా అద్భుతంగా మాట్లాడాలి. మనం ఏదున్నా మన మైండ్‌కి ఎక్కించుకోవద్దు. హ్మ్. ఇందర ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. భగవంతునికి సంబంధించినటువంటి సేవ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఓకే. చేసుకోవడం ద్వారా ఒక 50% ఇక్కడనే ఎండ్ అయితది మనకు. ఓకే. ఈ నరఘోష అనేటువంటిది. ఇక మిరియాలను తీసుకోవాలి. 108 మిరియాలను తీసుకొని ఒక పావుగంట, 20 నిమిషాలు వాటిని నానబెట్టాలి. 5, 10 నిమిషాలు నానబెట్టినా చాలు. హ్మ్. నానబెట్టి వీటిని చక్కగా కూడా ఒక నలుపు రంగు దారము గట్టిది తీసుకొని 108 కూడా ఒక మాలలాగా కూడా దీన్ని గుచ్చాలి. అచ్చా! గుచ్చి మెడలో ధరించాలి. మెడలో ధరించే ముందు దుర్గా అమ్మవారికి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించుకొని దానిని లేదా లక్ష్మీ నరసింహస్వామి ఉంటే అక్కడైనా, దుర్గా అమ్మవారి వద్దనైనా, కాలభైరవ స్వామి అయినా ఈ 3 చోట్ల ఎక్కడ మీకు అవైలబుల్ ఉంటే అక్కడ పెట్టి అర్చనాది కార్యక్రమాలు చేయించుకొని మీరు మెడలో ధరించాలి. నరఘోషతో బాధపడేటువంటి వారు హ్మ్. మెడలో ధరించినటువంటి తర్వాత అవి ఆ మిరియాలు ఏవైతే ఉన్నాయో ఊడిపోతూ ఉంటాయో, ఎట్లా ఊడిపోతూ ఉంటావో అట్లా మనకు నరఘోష అనేటువంటిది దూరం అవుతుంది. అచ్చా! ఎన్నైతే మిగిలినాయో మన మెడలో వాటిని మళ్ళీ ముద్ద కర్పూరంతో కాల్చాలి. ముద్ద కర్పూరాన్ని కొంత కర్పూరాన్ని ఒక మట్టి పాత్రలో ఈ యొక్క మిరియాలను వేసేసి మన మాల ఏదైతే ఉందో కొంత కర్పూరం వేసి వాటిని మొత్తము కూడా హతం చేయాలి, కాల్చేసేయాలి, మొత్తం కూడా బూడిద చేసేసేయాలి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒకటి, ఇది శనివారం రోజు మొదలు పెట్టాలి. ఓకే. ఓకే. ఇట్లా ఒక 5 సార్లు చేయాలి. వీరికి జీవితంలో నరఘోష అనేటువంటిది ఉండదు. అచ్చా! వచ్చినప్పుడల్లా ఈ విధంగా పరిష్కారం చేసుకోవాలి. బాగుంటుంది. ఓకే. ఇక ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ అది ఉన్నాయా లేదా మనకు తెలియట్లేదు. కానీ ఎప్పుడు ఇంట్లో అశాంతి, గొడవలు, కొట్లాట్లు అనుకోకుండా స్టార్ట్ అయిపోతాయి. మన ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ఉంది అని ఎట్లా తెలుసుకోవడం గురూజీ? మన ఇంటికి వచ్చేటువంటి మనిషికి కూడా ఒక అర్హత ఉండాలి ఫస్ట్. ఓహ్! మన ఇంటికి ఎవరిని పడితే వాడిని పిలుచుకొని వెళ్ళి ఇంట్లో కూర్చునబెట్టడం కూడా అది సబబు కాదు. ఓకే. మన ఇంటికి వచ్చేటువంటి మనిషికి ముందు నా ఇంట్లోకి వస్తున్నాడంటే అతనికి ఏం అర్హత ఉన్నది ఓకే. అనేది మనం ముందు చూసుకోవాలి ఖచ్చితంగా కూడా. లేదు ఎవరిని పడితే వారిని మనం ఇంటికి పిలిస్తే ఎవరి కళ్ళు ఎట్లుంటాయో తెలియదు, అవును. ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. ఓకే. ఓకే. ముందు ఫస్ట్ ఇది చెయ్యాలి మనం. ఇది చేయకుండా మనం ఎట్లా పడితే అట్లా ఉంటే కూడా కుదరదు. అన్నిటికీ పరిహారాలు చేసుకుంటున్నాం కరెక్టే, కానీ అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంది? హాస్పిటల్ దాకా వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. అవును. సో ముందు అది ఫస్ట్ పాయింట్. మంచి ఇక రెండవది, నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో నిమ్మకాయలను మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో అన్ని మూలలలో పెట్టాలి. అన్ని మూలలలో పెట్టాలి. ఇవాళ పెట్టినటువంటిది ఒక వారం దాకా దాన్ని వదిలేయండి. వారం తర్వాత ఏదైతే బరువెక్కింది అనేది చూసుకొని ఆ దిక్కున ఒక గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ రాళ్ళ ఉప్పును పోసి దీపం ముట్టియాలి. ఆ దిశకు, ఏ దిశకైతే ఆ దిశకు మనకు రాళ్ళ ఉప్పును వేసి చక్కగా కూడా దానిపైన ఒక మట్టి పాత్ర పెట్టి దీపారాధన చేయాలి. చేసి ఇప్పుడు ఉదాహరణకు ఈశాన్యం దిక్కైంది, ఉదాహరణకు ఈశాన్యం, రిపీట్, ఈశాన్యంలో మనకు ఈశ్వరుడు అధిపతి. సో ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన మనం చేసుకోవాలి. ఓకే. తూర్పు దిశ అయింది. తూర్పు దిశ ఏమిటి? మనకు తూర్పు దిశలో చక్కగా కూడా ఇంద్రుడు అంటే మనకు ఓం ఇంద్రాయ నమః అనుకున్నా కూడా మంచి పవర్ఫుల్ ఉంటుంది. శుక్రునికి సంబంధించిన పూజ, మహాలక్ష్మి. ఆగ్నేయ మూల అంటే మనకు చక్కగా కూడా లైక్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన అష్టోత్తరాలు కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ చదువుకోవాలి. ఇట్లా ఇక దక్షిణానికి సంబంధించింది యముడు. సో దక్షిణానికి ఒక దీపారాధన చేయాలి, మృత్యుంజయ జపం చదువుకోవాలి. ఇక నైరుతిలో మనకు సుమారుగా కూడా అమ్మవారికి సంబంధించింది కానీ లేదా గణపతికి సంబంధించింది అయినా చేసుకోవచ్చు. ఇక పడమరలో వరుణుడు కనుక వర్ణపారాయణం కూడా ఉంది మనకు శాస్త్రంలో. వర్ణపారాయణం చేసుకోవచ్చును, లేదా
విష్ణు సహస్రనామాలైనా చదువుకోవచ్చు. ఓకే. ఇక అదేవిధంగా మనకు ఇంకొకటి పడమరంలో వరుణుడే కాకుండా మనకు వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిదే, శని కవచం చదువుకున్న మంచిదే, శనేశ్వరుంది. ఇక వాయువ్యానికి సంబంధించి తప్పకుండా కూడా మనకు గురువుకు సంబంధించింది చేయొచ్చు, గురువు అష్టోత్తరాలు. ఇక ఉత్తరానికి సంబంధించింది కుబేరుడే కనుక ఉత్తరంలో లక్ష్మీదేవి ఆరాధన ఓకే, బాగానే ఉంటుంది. ఇక ఈశాన్యంలో ఈశ్వరుడు అని చెప్పడం జరిగింది. సో ఇట్లా ఎక్కడైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో మరి ఆ దిశలో రాళ్ళ ఉప్పు పెట్టాలి, దానిపై మట్టి పాత్ర పెట్టాలి, అందులో 3 వత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేసి ఆ దిశకు సంబంధించినటువంటి అధిపతులు చెప్పడం జరిగింది. ఆ అధిపతులకు సంబంధించి మనం ఆరాధన చేయాలి. ఓకే. బాగుంటుంది. అవును. రావి చెట్టు యొక్క పుల్లలను సేకరించి ఇంట్లో రావి చెట్టుకు సంబంధించినటువంటి పుల్లలను కాల్చడం ద్వారా ఆ ధూపము ఇంట్లో వేయడం ద్వారా బాగుంటుంది. ఉత్తరేణి యొక్క పుల్లలను సేకరించి మనము ధూపం వేసినా ఇంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అట్లాగే ఏంటి గురించి బంగారం వెండి ఇలా పెరుగుతున్నాయి, మళ్ళీ తగ్గుతుందా ఏంటి? మొన్న తగ్గింది సడన్ గా. ఖచ్చితంగా బంగారం రేటు పెరగడము తగ్గడం అనేటువంటిది 2026లో ఉండబోతూ ఉన్నది. సో బంగారం రేటు పెరుగుతుంది అని చాలా మంది చెప్పారు, నేను తగ్గుతుంది అని చెప్పా. అవును. సో పెరిగింది తగ్గింది కూడా, మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది. ఓ ఎట్టు పిమ్మట మే జూన్ జూలై తర్వాత నుండి దానికి సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో పడిపోతుంది, వెండి కానీ బంగారం కానీ. అవునా? అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే. ఇలాంటి తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. వెండి అయితే 1 lakh తగ్గిపోయింది చూస్తుండగా. అవును. బంగారం ఉంది కానీ కొనేటోళ్ళు తక్కువైపోయారు. అవును, అంతే కదా వాళ్ళు చెప్తున్నారు మన కనుక అట్లనే పసిడి రేటు తక్కువ అయ్యే పరిస్థితి ఉంది, అది ఢామ్ అని పడిపోతుంది అంతే. ఓకే. సో అప్పటిదాకా ఆగాలి, ఆగండి ఇన్వెస్ట్మెంట్. తొందర. సో ఇక లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నదే అందరి కోరిక. కానీ లక్ష్మీదేవి చంచలంగా తిరుగుతూనే ఉంటుంది. ఎట్లా దానికి ఇప్పుడు అమ్మవారు చంచలంగా తిరుగుతూ ఉంటుంది అనేటువంటి సందర్భాలలో ఏమిటి అంటే ఇక్కడ మనకు ఒకానొక సందర్భంలో అమ్మవారు భూలోకానికి వస్తుందట. భూలోకానికి వచ్చినటువంటి సందర్భంలో గోవులను చూసి మురిసిపోయి గోమాత వద్దకు వెళ్తుందట. మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది, నేను మీలో కొలువు తీరుతా అంటే గోమాతలుండి నువ్వు తల్లి చంచలమైన మనస్తత్వం నీది, నువ్వు సరిగా ఉండవు అని చెప్పి అంటుందట. అన్నప్పుడు మోక్షాన్ని ఇచ్చి మనకు ఆవు యొక్క భాగము అంటే వెనకాల నీకు స్థానం ఇస్తాము ఒకటి. రెండవది మేము నడిచే ఆ గోధూళి ఉంటుంది, గోధూళిలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. గోవు నడిచినటువంటి ప్రదేశంలో ఆ యొక్క మట్టిని తీసి బొట్టు పెట్టుకున్నా కూడా మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. కనుక లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని అనుకుంటే ముందు మనము ప్యూర్ హార్ట్గా అదేవిధంగా పర్ఫెక్ట్గా ఉండాలి.